Step into Value Zone. Value Zone. Hypermart. Button. తెలంగాణ ప్రజల తీర్పుని బీఆర్ఎస్ ఏ కోణంలో అర్థం చేసుకుంటోంది? ప్రజా తీర్పుని ఆ పార్టీ గౌరవిస్తోందా, లేక ఇంకా ఆ తీర్పు తప్పని అనుకుంటోందా? తాజాగా కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ఎన్నికల ఫలితాలపై తనకందిన ఫీడ్బ్యాక్లో బెస్ట్ అనిపించిన ఒక దాన్ని నెటిజన్లతో ట్విట్టర్ వేదికగా ఆయన పంచుకున్నారు. కేసీఆర్ తెలంగాణలో 32 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుని ఉంటే బాగుండేదని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనిపై కేటీఆర్ స్పందించారు. ఆ నెటిజన్ చేసిన సూచన ఉత్తమమైందని, అతడి ఆలోచనతో తాను ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. కనీసం కేసీఆర్పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు ఆ 32 యూట్యూబ్ ఛానళ్లు ఉపయోగపడేవని ఆ నెటిజన్ అభిప్రాయపడ్డాడని, ఆలోచిస్తుంటే ఆ నెటిజన్ అభిప్రాయం సబబుగానే కనిపిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ఉంటే దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడం సులభమయ్యేదని అభిప్రాయపడ్డారు. కేటీఆర్ ట్వీట్కి పాజిటివ్గా రియాక్షన్లు వచ్చాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్ ఈ దిశగా ఆలోచించాలని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక డిసెంబర్ 3వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మిత్రపక్షం సిపిఐతో కలిసి కాంగ్రెస్ పార్టీ 65 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 88 స్థానాల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి 39 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 8 చోట్ల గెలవగా ఎంఐఎం 7 స్థానాల్లో గెలిచింది. ఇక కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోలేకపోయామని గులాబీ శ్రేణులు కూడా అభిప్రాయపడుతున్నాయి.